హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ అయితే ఇసురాలో ఒకటైతే పొలిగాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇదే ఇసురాల. దీన్ని అయితే పొలిగేసేసాను కింద బొట్లు వాటికి. పైన వచ్చేసి దగ్గరికి తీసుకురా. ఇదిగో పైన వచ్చేసి ఇది రింగు కొట్ట నేను ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకసారి అయితే చూపిద్దాం అనుకున్నాను. చూడండి, ఇదైతే 50 కళ్ళు పొడవు వచ్చేసి ఒక జాన ఒక బెత్తు మాత్రమే నేను రింగు కొట్టకు తీసుకుంటాను. ఎందుకంటే మనం పైన రింగు సైజు చిన్నదిగా ఉంటుంది కాబట్టి మీడియంగా, అందుకని 50 కళ్ళు మాత్రం ఎక్కిస్తాను. ఎక్కువ కళ్ళు తీసుకుంటే మనకి రింగుకు కూర్చోదు కాబట్టి అందువల్ల 50 కళ్ళు తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో సేమ్ ఇలా అయితే 50 కళ్ళు తీసుకుంటే మనకి ఇదే సైజుకి కరెక్ట్గా నీట్గా కళ్ళు కూర్చుంటాయి. ఇలా వచ్చింది. మీకు ఈ రింగు ఎలా పొలగాల కూడా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇదిగో ఈ పొలుగైతే మనం దీన్ని ఎక్కిస్తున్నాం వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా 50 కళ్ళు కాబట్టి కింద 100 కళ్ళు వస్తాయి. మనం ఎప్పటిలాగానే 100 కళ్ళు కాబట్టి 50 కళ్ళకి 2 కళ్ళు లెక్కన మనం ఎక్కిస్తాము. చూడండి, ఇలా ఒక 4 టిప్పులు కానీ 5 టిప్పులు కానీ ఎక్కించుకొని దాని ఎమ్మటే మళ్ళీ ఇంకొక కన్ను అట్లా జత కళ్ళు ఎక్కించుకోవాలి. ఒక కన్నుకి పై కన్ను సింగిల్, కింద డబల్ వస్తుంది. ఇలా ఎక్కించుకుంటా ఉంటాను. అది ఇలా ఎక్కించుకుంటే ఇట్లా వరుసగా మనం కళ్ళన్నీ ఎక్కించుకుంటా పోవటమేను. ఫ్రెండ్స్, మీరు ఇందులో ఒక విషయం గమనించాలి. అదేంటంటే ఇదిగో చూడండి, ఇదిగో ఇది మనం స్టార్టింగ్ సింగిల్ కన్ను పెట్టుకుంటాము. ఈ ధర వచ్చేసి సింగిల్ కన్ను పెట్టుకుంటాం కాబట్టి మనకు వచ్చేసి ఎక్స్ట్రా 2 కళ్ళు మిగులుతాయి మనకి. వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలో మీకు చెప్తాను. చూడండి, ఇలా ఈ సింగిల్ కన్ను మిగిలిన దాన్ని దీనికి వచ్చేసి 3 కళ్ళు ఎక్కించుకోవాలి. ఇలా ఆల్రెడీ ఒక కన్ను ఎక్కించాను, ఇప్పుడు రెండో కన్ను ఎక్కిస్తున్నాను. చూడండి, ఇలా మనం పొలుక్కుంటా చూస్తున్నారుగా. ఇలా మూడో కన్ను కూడా ఒక కంటికి ఎక్కించుకుంటే ఇక్కడ ఎక్కాల్సిన రెండో కన్ను కూడా ఇక్కడ ఒక దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా 50 కళ్ళకి 100 కళ్ళు అడ్జస్ట్ అవుతాయి. ఇలాగే ఇంకొక కంటికి కూడా ఇంకొక కన్ను ఎక్కించుకోవాల్సి వచ్చింది. మనం ఇలా 3 కళ్ళు అయిపోయినాయి. ఇలా మళ్ళీ పైకి తీసుకొని చూడండి, ఈ డబుల్ ఈడొచ్చేసి త్రిబుల్ పడతాయి మనకి. మళ్ళీ కంటిన్యూ దీని పక్కనే మళ్ళీ డబుల్ ఎక్కించుకుందాము. ఇది ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నామంటే ఫ్రెండ్స్, మేము కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా, అంటే ఏ ఇబ్బంది పడకూడదు, తర్వాత కళ్ళు మిగలటం ఇలా ఎందుకు మిగిలాయని అనుకోకుండా నీట్గా వాళ్ళు కుదరటానికి ఇంత క్లారిటీగా చెప్తున్నాం ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఆల్రెడీ కట్టిన వాళ్ళకైతే ఇంత వివరంగా అవసరం ఉండదు అనుకుంటున్నాము. కానీ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే కొత్తగా ఇసురువల నేర్చుకోవాలన్న వాళ్ళ కోసం అయితే ఇంత క్లారిటీగా మాకు తెలిసినంత మట్టుకి మీకైతే అన్ని నీట్గా పనంతా శుభ్రంగా చూపిద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వల అయితే పూర్తిగా పలకటం అయితే అయిపోయింది. ఇంకా చివరగా ఈ ధర అయితే మనం 3 కళ్ళు వేసుకున్నాం కదా ఇక్కడ, అట్లాగే ఈ ధర కూడా 3 కళ్ళు వేసుకుందాము. అప్పుడు కరెక్ట్గా సరిపోతాయి మనకు ఒక కళ్ళు. చూడండి, ఒక కన్ను ఎక్కిచ్చాను, ఒక రెండో కన్ను కూడా ఎక్కిస్తున్నాను. మాట్లాడిన కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆ చివరను కూడా ఒక
ఒక 4-5 కళ్ళు ముందే ఒక కంటికి 3 కళ్ళు ఎక్కించుకుంటే పైన గుడ్డ 50 కళ్ళకి కింద 100 కళ్ళు కరెక్ట్గా కూర్చుంటాయి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాము. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి 3 కళ్ళు ఎక్కించుకున్నాం కదా, దీని తర్వాత ఇంక మళ్ళీ వీటికి డబుల్ కన్ను, లాస్ట్ వచ్చాక సింగిల్ కన్ను వచ్చేస్తే అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతాయి కళ్ళు కూడా. ఇట్లా వాళ్ళ గురించి ఏ విషయం కావాలన్నా కూడా మీకు వీడియోలో క్లుప్తంగా చెప్తాము. చూసి అందరిలాగే మమ్మల్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాము. కట్ చేయి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఈ వాళ్ళకైతే పొలుగులు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి మేము ఎలా పొలిగామో మా విధానం ఎట్లా ఉంటుందో చూడండి. మేమైతే ఇలా పొలుగుతాము. ఇది కింద గుడ్డ, ఇక్కడ వచ్చాక పైకి వచ్చాక ఈ గుడ్డ ఇది చూడండి కదా, ఇది ఇంకో స్టెప్. ఇది ఇక్కడ ఎక్కువ మందం కూడా లేకుండా నీట్గా వస్తుంది. మన చేతికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బాగుంటుంది. ప్రస్తుతం ఈ వాళ్ళకి వచ్చేసేసి ఇంకా మనకు పని కింద పారెం కట్టుకోవటం, పూస కట్టుకోవటమే. నెక్స్ట్ వీడియోలో మాత్రం పూస పారెం కట్టడం చూపిస్తాను. మా వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ బాగా చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, అది ఇంకా అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.